10వ తరగతి విద్యార్థులకు స్వాగతం. డిఓ ఆదిలాబాద్ గారి ఆదేశాల మేరకు ఏసిఎన్ వారి సౌజన్యంతో ఈరోజు మనం 10వ తరగతికి సంబంధించిన గణితంలోని స్వరూప త్రిభుజాలకు సంబంధించినటువంటి కొన్ని లెక్కలను చూద్దాం. మన గత క్లాస్లో స్వరూప త్రిభుజాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ప్రాథమిక అనుపాత సిద్ధాంతము, భూకోభూ స్వరూపత నియమము, మళ్ళా భూ స్వరూపత నియమము, ఇట్లాంటి కొన్ని నేర్చుకొని ఉన్నాం. వాటిని ఆధారంగా చేసుకొని ఇంపార్టెంట్ లెక్కలు మీకు పరీక్షలో వచ్చినట్టు గతంలో వచ్చిన లెక్కలు మళ్ళీ ఇప్పుడు రాబోయే లెక్కలు కూడా ఇదే మాదిరిగా ఉంటాయి. వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు స్వరూప త్రిభుజాలలో ఎన్నో మార్కులు 4, 2, 6, 2, 8 మార్కులు సంపాదించుకోగలుగుతారు మినిమం. చూసుకోండి. ఫస్ట్ లెక్క, ఇవ్వబడిన స్వరూప త్రిభుజాలు ఏ నియమం ప్రకారం స్వరూపాలు అవుతాయో తెలపండి. There are two triangles are given here. These two triangles are similar on which similarity rule? On which similarity rule he is asking you. So you have to say that on which similarity rule they are similar. Here it is given that OA అనేది 3 అని ఇవ్వబడ్డది. OA విలువ త్రిభుజము AOCలో లేకుంటే OACలో OA అనేది 3, OC అనేది 2.5, OD అనేది 5 సెంటీమీటర్లు, OB అనేది 6 సెంటీమీటర్లు. ఇవన్నీ సెంటీమీటర్లలోనే ఇవ్వబడ్డాయి. అయితే ఇవి స్వరూపాలు ఏ రూల్ ప్రకారంగా స్వరూపాలు అవుతాయి, ఏ నియమం ప్రకారంగా స్వరూపాలు అవుతాయని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఈ త్రిభుజాలు రెండు చూడండి, OAC. మళ్ళా ఇంకొకటి ఏంటంటే ఇవి ఈ రెండు కోణాలు శీర్షాభిముఖ కోణాలు అంటారు. వీటిని ఏమంటారు? శీర్షాభిముఖ కోణాలు. ఈ కోణము, ఈ కోణం, ఈ రెండు కోణాలు సమానం. కోణం పేరేంది? AOC సమానము BOD. ఇవి రెండు శీర్షాభిముఖ కోణాలు. శీర్షాభిముఖ కోణాలు ఇవి రెండు. ఇక్కడ చూడండి, ఇక్కడ OA/OB. OA ఎంత? 3 సెంటీమీటర్లు, OB ఎంత? 6 సెంటీమీటర్లు. ఇవి ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. అంటే 3కు 2 రెట్లు ఉంది. 3:6, 3/6 అంటారు వీటిని. 3/6 = 1/2. 3/6 విలువ 3 × 3 3 × 6 కొట్టుడు పోతే ఇది 1/2 అవుతుంది. అదేవిధంగా ఇంకొక భుజం, దీంట్లోని ఇంకొక భుజం OC, ఈ త్రిభుజంలోని మరొక భుజం OD. వీటిని తీసుకున్నట్లయితే 2.5/5. 2.5ను 2.5 అంటే 2.5, 2.5 ఒకట్ల, 2.5 రెండ్ల తీసుకున్నట్లయితే దీని విలువ కూడా 1/2కే సమానం. కాబట్టి OA/OB 1/2కే సమానం, OC/OD కూడా 1/2కే సమానం. కాబట్టి OA/OB = OC/OD. ఇవి కాబట్టి అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానము. ఒక జత అనురూప భుజాల నిష్పత్తి సమానము. మరియు ఒక కోణము వాటిని ఆనుకొని ఉన్నటువంటి కోణాలు కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలని చెప్పవచ్చు. ఏ నియమం ప్రకారంగా? భూకోభూ నియమం ప్రకారంగా. భూకోభూ స్వరూపత నియమం ప్రకారం. ఇట్లా మనం లెక్కలు చేయాల్సి ఉంటుంది. ఇంకొక లెక్క చూద్దాం. రెండో లెక్క ఏంటంటే
త్రిభుజం ఏబిసిలో భుజములు ఏబి మరియు ఏసి లపై బిందువులు వరుసగా డి మరియు ఈ. ఫుల్ స్టాప్. ఏబి ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు, మళ్ళా ఏడి ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్లు, ఏఈ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్లు మరియు ఏసీ సమానము 10 సెంటీమీటర్లు అయిన డిఈ ప్యారలల్ టు బీసీ సమాంతరం అని చూపుము. ఇట్లా ఒక లెక్క ఇచ్చిండ్రు. ఈ లెక్కను ఆధారంగా చేసుకొని మనం పటం గీసుకున్నట్లయితే ఈజీగా లెక్కను సాల్వ్ చేయవచ్చు. ఏమి ఇచ్చిండ్రు ఒకసారి చూడండి. త్రిభుజం ఏబిసిలో భుజములు ఏబి మరియు ఏసీలపై బిందువులు వరుసగా డి మరియు ఈ. అంటే ఒక త్రిభుజం ఏబిసిని మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఏబిసిలపై దీని పేరు ఏ, దీని పేరు బి, దీని పేరు సి. ఇక్కడ డి మరియు ఈ అనేటువంటి రెండు డి అనేటువంటి ఈ మరి రెండు బిందువులు. ఈ రెండు బిందువులను కలుపుతూ ఒక రేఖ గీయబడేది. ఈ రేఖ ఇంకా ఏమి ఇచ్చిండ్రు? ఏబి అనేది ఏబి విలువ మొత్తం 14 సెంటీమీటర్లు. ఏబి విలువ 14 సెంటీమీటర్లు అని ఇవ్వబడ్డది. ఏబి పొడవు. ఏడి పొడవు 3.5 సెంటీమీటర్లు. ఏఈ పొడవు 2.5 సెంటీమీటర్లు. 2.5, ఇది 3.5, ఇది 2.5. అట్లనే ఏసీ 10. ఏసీ ఎంత ఇచ్చిండ్రు? ఏసీ విలువ 10 అని ఇవ్వబడ్డది. ఏసీ విలువ 10 అని ఇవ్వబడ్డది. అయితే ఇప్పుడు మనం ఏం చూపెట్టాలి? డిఈ సమాంతరము బీసీ అని చూపెట్టాలి. దానికోసము ఏం చూపెట్టాలి? అనురూప భుజాల నిష్పత్తి. ఇవి రెండు స్వరూపాలు అయితే ఒక త్రిభుజంలో కాన్వర్స్ ఆఫ్ ది థియల్స్ థీరం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం యొక్క విపర్యం ఏం చెప్తుందంటే, ఒక త్రిభుజంలో ఒక భుజానికి ఎదురుగా గీచిన రేఖ మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించినట్లయితే ఆ రేఖ మూడవ భుజానికి సమాంతరమని తెలియజేస్తుంది, సమాంతరమని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ భుజాల నిష్పత్తి మనకు కావాలి. 3.5 బై మొత్తం ఏంటిదంటే 14. 3.5 బై 14, 2.5 బై 10 తీసుకొని చూడండి. ఏడి బై మొత్తం భుజం, ఏడి బై మొత్తం భుజం ఏంటిది? ఏబి. ఎంత? 3.5 బై 14. దీన్ని 3.5 2 సార్లు వేస్తే 7. 3.5 అనేది 7లో సగం. మరి 7 దేంట్లో సగం? 14లో సగం. కాబట్టి 3.5కు 4 రెట్లు చేసినట్లయితే 14 వస్తుంది. 3.5 ఒకట్లా, 3.5 4లా. దీని విలువ ఎంత అంటే 1/4. అట్లనే ఇక్కడ కూడా చూడండి,
ఏఈ బై ఏసీ తీసుకోండి. ఏఈ బై ఏసీ ఎంత? 2.5/10. 2.5 కూడా 10 నాలుగింతలే. 2.5 ఒకట్ల, 2.5 నాలుగుల, అంటే 1/4 వస్తుంది. దేర్ఫోర్ ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అని రాయవచ్చు. ఇవి రెండు సమానాలు. అంటే త్రిభుజం ఏబిసిలో ఏబిసి కామా త్రిభుజం ఏడిసిలలో ఇక్కడ ఈ డిఈ అనే రేఖ, డిఈ రేఖ ఏబి కామా ఏసీలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి థేల్స్ సిద్ధాంతం విపర్యయం ప్రకారంగా డిఈ అనేది బీసీకి సమాంతరము. దేని ప్రకారంగా? రీజన్ కూడా రాయాలి ఇక్కడ. సిన్స్ అని అంటారు దీన్ని. పైన 2 చుక్కలు కింద ఒక చుక్క పెడితే దీన్ని సిన్స్ అంటారు. దేని ప్రకారంగా? థేల్స్ సిద్ధాంతం విపర్యయం ప్రకారంగా. థేల్స్ సిద్ధాంతము విపర్యయము. అకార్డింగ్ టు ద కాన్వర్స్ ఆఫ్ ది Thales theorem, AD by AB we got it as 1/4 and AE by AC also we got it as 1/4. Therefore, AD by AB is equal to AE by AC. So, DE line dividing AB and AE in the same ratio. Therefore, this line DE line is parallel to the third side of that particular triangle. Therefore, DE is parallel to BC అని చూపెట్టబడింది. దిస్ ఈజ్ వాట్ వీ రిక్వైర్డ్ టు ప్రూవ్. ఓకే. నెక్స్ట్ ఇంకొక లెక్క చూడండి. థర్డ్ ప్రాబ్లం. త్రిభుజం ఏబిసిలో పీక్యూ ప్యారలల్ టు బీసీ మరియు ఏపీ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 19, పీబీ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 5, AQ is equal to x minus 3, comma QC is equal to 3 centimeters. అయితే x విలువ కనుగొనండి. ఇక్కడ కూడా మనం పటం దించుకోవాల్సి ఉంటుంది. ఏంటిది? ఏం దించుకోవాలి? త్రిభుజం ఏబిసిలో అంటే ఏబిసి త్రిభుజాన్ని దించుకోవాలి. ఏబిసి అనే త్రిభుజం పీక్యూ బీసీకి సమాంతరంగా ఉంది. అంటే పీక్యూ అనే రేఖ బీసీకి సమాంతరంగా ఉంది. ఇక్కడ పి, ఇక్కడ Q. It is parallel to BC is given for us, and AP is equal to 3x minus 19. AP విలువ ఎంత ఇచ్చిండ్రు? 3x minus 19. PB విలువ x minus 5. మళ్ళీ AQ విలువ x minus 3. అదేవిధంగా QC విలువ 3 సెంటీమీటర్లు ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మనం x విలువను కనుక్కోవాలి. In the given triangle, PQ is parallel to BC and AP is given as 3x minus 19, PB is equal to x minus 5, AQ is given as x minus 3, QC is equal to 3 centimeters. So, we have to find out the value of x. Because
ది లైన్ ఈజ్ పీక్యూ లైన్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. పీక్యూ అనేది బీసీకి సమాంతరం కావున దిస్ లైన్ డివైడ్స్ దిస్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. ఈ రేఖ పీక్యూ అనే రేఖ ఈ రెండు భుజాలను, త్రిభుజంలోని రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది అనేది థేల్స్ సిద్ధాంతం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. 3x AP by PB ఈజ్ ఈక్వల్ టు AQ by QC because since ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి థేల్స్ థీరం నుండి అని కూడా చెప్పవచ్చు. ఏపీ ఎంత మరి అంటే 3x - 19 by x - 5 ఈజ్ ఈక్వల్ టు x - 3 by 3. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ x. విలువ మనం కనుక్కోవాలి. అంటే ఏం చేయాలంటే అడ్డగుణకారం చేయాల్సి ఉంటుంది. అడ్డగుణకారం చేయాలి అంటే ఇక్కడి హారాన్ని ఇక్కడ లవంతో గుణించి ఇటువైపు ఇటు రాయాలి. 3 × 3x - 19 ఈజ్ ఈక్వల్ టు x - 3 × x - 5. ఇప్పుడు గుణకారం చేయాలి. 3 × 3 = 9x, 19 × 3 = 57 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్తోని ఈ రెండింటిని గుణించాలి. x × x - 5 -3 × x - 5 ఎక్స్తోని గుణించాలి, మళ్ళీ 3తోని కూడా గుణించాల్సి ఉంటుంది. దట్ ఇంప్లైస్ 9x - 57 ఈజ్ ఈక్వల్ టు x × x ఎంత x² -5 × x -5x -3 × x -3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 5 = 15 ప్లస్ 15. ఇది ఒక వర్గ సమీకరణం. ఈ వర్గ సమీకరణాన్ని సూక్ష్మీకరించాలి అంటే వర్గ సమీకరణం రూపంలోకి మార్చుకురావాలి. అంటే ఒక x² పదము, ఒక x పదము, ఒక స్థిర పదం మాత్రమే ఉండాలి. ఇక్కడ 2 x పదాలు ఉన్నాయి, ఇటువైపు కూడా ఇంకొక x పదం ఉంది. వాటన్నింటినీ సూక్ష్మీకరణ చేయవచ్చు. అంటే వీటిని ఇటుకే తీసుకొస్తే ఇక్కడ ఏముంటుందంటే 0 ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 5x మైనస్ 3x ఎంత అవుతుంది -8x ప్లస్ 15 వీటి వస్తే -9x -57 ఇటు వస్తే +57 అవుతుంది. మనం సాధారణంగా 0ని ఇటువైపు రాస్తాం, వీటిని అన్నిటిని ఇటువైపు రాస్తాం. x² అంటే x² మైనస్ 8x - 9x ఇవి సజాతి పదాలు, x పదాలు. వీటిని సూక్ష్మీకరించాలి. -8x - 9x ఎంత అవుతుంది అంటే -17x మైనస్ +15 +57 +15 +57 స్థిర పదాలు. వీటిని జమ చేసినట్లయితే 15న 57 ఎంత అవుతుంది అంటే 72 +72 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక వర్గ సమీకరణం. ఈ వర్గ సమీకరణాన్ని మనం సాధించాల్సిన అవసరం ఉంది. ఎట్లా సాధిస్తామంటే వర్గ సమీకరణాల సాధనలో మనం 8వ తరగతి నుంచి నేర్చుకున్నాం. ఈ 72కు కారణాంకాలు తీయాలి. 72కి ఏమేంటి కారణాంకాలు? ఇక్కడ 72 ముందర ప్లస్ ఉంది కాబట్టి జమ చేస్తే ఈ 17 రావాలి. 72 ఏ ఏకంలో పోతుంది? 2 36ల 72, 3 24ల 72, 4 18ల 72, 4న 18 17 అవుతుందా? కాదు. అట్లనే 2న 36 17 అవుతుందా? 17 సమ్మేషన్ మస్ట్ బి ఈక్వల్ టు 17. జమ చేస్తే ఆ కారణాంకాలను జమ చేస్తే 17 రావాలి. 4 తర్వాత 5తోని పోదు, 6తోని 12 6ల 72, 12 17 అవుతుందా? 12 18 అవుతుంది, కానీ 17 కావడం లేదు. మరి
12 తర్వాత 9 ఎక్కంతో పోతుంది. 9 ఎక్కం 9 ఎందుల 72. 9న 8 చూడండి, 9న 8 17 అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే x² -9x -8x ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0గా రాయొచ్చు. ఈ రెండిటి పదాల మొత్తంగా రాస్తున్నాయి. 17x -17xని 9x మరియు 8xల మొత్తంగా రాస్తున్నాం. ఈ రెండిట్లలో x కామన్ తీసినట్లయితే x -9, ఈ రెండిట్లలో -8 కామన్ వెళ్తుంది. 72లో కూడా 8 ఉంది. 8 9 72 కాబట్టి 8 కామన్ తీస్తే x -9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x -9 ఉంది, ఇక్కడ కూడా x -9 ఉంది. x -9 కామన్ తీసినట్లయితే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ -8 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x -9 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా x -8 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటి లబ్ధం 0 కావాలంటే అయితే ఇదన్నా 0 కావాలి లేదా ఇదన్నా 0 కావాలి. అంటే x విలువ ఎంత కావాలి? 9 లేదా x విలువ 8. ఇట్లా x యొక్క విలువను కనుక్కున్నాం. ఇట్లా స్వరూప త్రిభుజాలకు సంబంధించిన మనం ఇంకా లెక్కలను చూద్దాం. నెక్స్ట్ 4వ లెక్క. త్రిభుజం ABC సిమిలర్ టు త్రిభుజం DEF అయితే BC/DE ఈజ్ ఈక్వల్ టు AB/EF. ఒకసారి రాస్తా లెక్క. త్రిభుజం ABC ఈజ్ సిమిలర్ టు 4వ లెక్క త్రిభుజము DEF. త్రిభుజం ABC ఈజ్ సిమిలర్ టు త్రిభుజము DEF అయితే BC/DE ఈజ్ ఈక్వల్ టు AB/EF అనడం సబబేనా అని క్వశ్చన్. అంటే ఇక్కడ ఏమని ఇచ్చిండ్రు? త్రిభుజము ABC ఈ సిమిలర్ టు త్రిభుజము DEF అని ఇచ్చిండ్రు. అంటే త్రిభుజం ABC ఇక్కడ గీసుకోండి. మీకు త్రిభుజం ABC ఈ సిమిలర్ టు త్రిభుజము DEF అనుకోండి. ఇది చిన్న త్రిభుజం DEF. ఇవి రెండు స్వరూపాలు అయితే ఇక్కడ BC ఇచ్చిండ్రు. BC/DE చూడండి, ఇక్కడ BC/DE అని ఇచ్చిండ్రు. ఈ భుజము ఇలా నిష్పత్తి. మళ్ళా ఇంకేమి ఇచ్చిండ్రు? AB అంటే ఈ భుజంల నిష్పత్తి. సమానం అనడం సబబేనా అని అన్నాడు. అంటే ఇక్కడ మనం ఆర్డర్ని చూసుకోవాలి. ఇక్కడ BC అంటే ఇక్కడ ఇచ్చిండ్రు BC ఫస్ట్ లాస్ట్ 2 లెటర్స్ BC బై ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు? DE అంటే ఫస్ట్ 2 లెటర్స్ BC/DE అని ఇవ్వబడ్డది. BC/DE ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమని ఇచ్చిండ్రు? AB అని ఇచ్చిండ్రు. AB అంటే ఫస్ట్ 2 లెటర్స్
ఫస్ట్ 2 లెటర్స్. ఇక్కడ కూడా ఫస్ట్ 2 లెటర్సే కావాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ డిఈ ఇచ్చిండ్రు, ఈఎఫ్ అని అన్నారు. ఈఎఫ్ అనడం సబబు కాదు, ఈఎఫ్ అనడం సబబు కాదు. మరి ఈఎఫ్ అంటే ఏం కావాలి? ఈఎఫ్ అంటే చూడండి, ఈఎఫ్ అంటే ఏం కావాలి? ఈఎఫ్ అంటే ఇక్కడ మనకు హారంలో ఈఎఫ్ రావాలంటే, హారంలో ఈఎఫ్ రావాలంటే పైన కూడా బీసీ రావాలి. ఈఎఫ్ అనేది లాస్ట్ 2 లెటర్స్, ఇక్కడ పైన బీసీ రావాలి. నెక్స్ట్ మరి ఆల్రెడీ బీసీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇట్లా అనడం తప్పు. బీసీ బై డిఈ అనేది బీసీ బై ఈఎఫ్కి సమానం కాదు. అంటే బీసీ బై డిఈ అనేది ఏబీ బై ఈఎఫ్కి కూడా సమానం కాదు, ఇది సబబు కాదు. మరి ఏమని అనొచ్చు అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానం అంటే ఏబీ బై డిఈ, ఏబీ బై డిఈ అంటే దీనిలోని మొదటి భుజము ఏబీ, దీనిలోని మొదటి భుజం డిఈ, అంటే ఫస్ట్ 2 లెటర్స్ ఏబీ బై డిఈ. ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్, బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఏసీ బై డిఎఫ్, ఏసీ బై డిఎఫ్ అని అనొచ్చు. అంటే బీసీ బై ఈఎఫ్, బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై డిఈ అనవచ్చు. ఇది సరి అయింది, కానీ అది సరి అయినది కాదు. ఇక్కడ డిఈ 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 అని ఉండాలి. ఓకేనా? ఇట్లా ఒక్కొక్కసారి మనకు ప్రశ్నలు అడుగుతారు. ఇంకొక లెక్క చూడండి, 5వ లెక్క. క్రింది పటంలో త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజము ఏడిఈ అయితే ఎక్స్ విలువ కనుగొనండి. ఇక్కడ ఒక పటం ఇచ్చిండ్రు, చూడండి ఆ పటం ఏంది? త్రిభుజం ఏబిసి ఏబిసి, ఏబిసి త్రిభుజంలో డిఈ అని ఇచ్చిండ్రు ఒక పటం. డిఈ అనేటువంటిది ఒక రేఖ. ఇక్కడ డిఈ విలువ 5 సెంటీమీటర్లు ఇచ్చిండ్రు, డిఈ 5 సెంటీమీటర్లు. ఈసీ విలువ 6 సెంటీమీటర్లు ఇచ్చిండ్రు, ఈసీ విలువ 6 సెంటీమీటర్లు. ఏఈ విలువ 3 సెంటీమీటర్లు అని ఇచ్చిండ్రు. అయితే ఎక్స్ విలువను కనుక్కోవాలి. ఎక్స్ అంటే ఏది అంటే బీసీ, బీసీని ఎక్స్గా ఇవ్వబడ్డది. ఎక్స్ విలువను కనుక్కోవాలి. ఇక్కడ 2 త్రిభుజాలు స్వరూపాలని ఇచ్చిండ్రు కాబట్టి ఏవే త్రిభుజాలు? ఏబిసి స్వరూపము ఏడిఈ, అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. అనురూప భుజాలు ఏంటి అంటే ఏఈ బై ఏఈ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ పెద్ద త్రిభుజం యొక్క ఫుల్ బీసీ అంటే పెద్ద భుజం కాబట్టి ఏఈకి పెద్ద భుజం ఏంటిదంటే ఏఈకి అనురూపంగా ఉండే పెద్ద భుజం ఏసీ. ఏఈ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిఈ అనేది ఈ చిన్న త్రిభుజం యొక్క కింది భుజం, దానికి అనురూపంగా ఉండే భుజం బీసీ. అంటే డిఈ బై బీసీ. ఇప్పుడు ఏఈ విలువ ఎంత? 3 సెంటీమీటర్లు బై, ఎందుకంటే ఇక్కడ రాయాలి మీరు, ఎందుకు? అనురూప భుజాల నిష్పత్తి సమానము, అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది కాబట్టి అవి 2 సమానం చేసినాం. 3 బై ఇక్కడ ఏసీ రావాలంటే ఏఈ ప్లస్ ఈసీ, ఏఈ ప్లస్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ ఎంత? 5 సెంటీమీటర్లు బై బీసీ విలువ ఎక్స్. 3 బై
ఏఈ విలువ 3 సెంటీమీటర్లు ప్లస్ ఈసీ విలువ 6 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 5/x. అంటే చూడండి 3/9 ఈజ్ ఈక్వల్ టు 5/x, లేదా 3 × 3 3 3 9, అంటే 1/3 ఈజ్ ఈక్వల్ టు 5/x. అడ్డగుణకారం చేయండి, అడ్డగుణకారం చేస్తే ఈ x ఇక్కడికి వస్తుంది, ఈ 3 అటుపోతే 5 × 3 అవుతుంది. అంటే x విలువ ఎంత? 15 సెంటీమీటర్లు. ఇట్లా x విలువను మనం కనుక్కోవచ్చు. ఇంకా కొన్ని లెక్కలను మనం చూద్దాం. ఇంకొక లెక్క చూడండి. నెక్స్ట్ 6వ లెక్క. పక్క పటం నుండి x యొక్క విలువలకు x యొక్క ఏ విలువలకు డిఈ సమాంతరము ఏబి అగును అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ ఒక పటం ఇచ్చిండ్రు. ఈ పటం పక్క పటం అంటే పటం ఇచ్చిండ్రు. చూడండి, ఇది ఒక త్రిభుజం. దీంట్లో సి అని ఇక్కడ ఇవ్వబడ్డది, ఏ అని ఇక్కడ, ఈ శీర్షం పేరు ఏ, ఈ శీర్షం పేరు బి. ఇక్కడ డిఈ అనేటువంటిది ఒక సరళ రేఖ, డిఈ అనేటువంటిది ఒక సరళ రేఖ. ఈ డిఈ అనేది ఏబికి సమాంతరంగా ఉందట. మళ్ళా సిడి విలువ x+3 ఇచ్చిండ్రు, ఈ సిఈ విలువ x అని ఇచ్చిండ్రు. ఈ డిఏ విలువ 8x + 9 అని ఇచ్చిండ్రు. మళ్ళా బిఈ విలువ 3x + 4 అని ఇవ్వబడ్డది. అయితే ఏం కనుక్కోవాలి? x యొక్క విలువను కనుక్కోవాలి. మనకు తెలిసిన విషయమే, ఇక్కడ ఈ రెండు భుజాలు సమాంతరాలుగా అయితే, ఒక త్రిభుజంలో ఒక భుజానికి ఎదురుగా గీచిన సమాంతర రేఖ మిగిలిన 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది అనేది థేల్స్ సిద్ధాంతము. ఆ థేల్స్ సిద్ధాంతం ప్రకారం త్రిభుజం ఏబిసిలో డిఈ సమాంతరము ఏబి కావున CD/DA ఈజ్ ఈక్వల్ టు CE/EB. అంటే CD ఎంత? x+3 / 8x + 9 ఈజ్ ఈక్వల్ టు x/3x + 4. అడ్డగుణకారం చేసినట్లయితే ఈ x+3 × 3x + 4 ఈజ్ ఈక్వల్ టు x × 8x + 9. xతోని ఈ 3x + 4ని గుణించాలి, 3తోని కూడా ఈ 3x + 4ను గుణించాలి. x × 3x + 4 + 3 × 3x + 4 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ గుణిస్తూ రాయాలి, xని 8xతోని గుణించాలి. 8x × x 8x², 8x ఘాతం 2, x × 9 9x. ఇట్లా ఇది ఒక వర్గ సమీకరణం వస్తుంది. మనం దీన్ని సాల్వ్ చేయాలంటే x × 3x అంటే 3x² ప్లస్ 4x ప్లస్ 3 × 9x ప్లస్ 3 × 12 ఈజ్ ఈక్వల్ టు 8x² ప్లస్ 9x. ఇక్కడ 8x² ప్లస్ 9x ఇటు రాస్తున్నా. 8x² ప్లస్ 9x
ఈజ్ ఈక్వల్ టు ఈ 3x² ఇటు రాసేస్తున్నా 3x² 4x ప్లస్ 9x ఎంత అయితే అంటే 13x ప్లస్ 12 అంటే 8x² మైనస్ 3x² ప్లస్ 9x మైనస్ 13x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. 8x² నుంచి 3x² పోతే 5x², 9xలో నుంచి 13x పోతే మైనస్ 4x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. దీని యొక్క కారణాంకాలు తీసినట్లయితే 5x² 12 కారణాంకాలు తీయాలి. 12 కారణాంకాలు ఏంటి అంటే 6 2 12, 6 నుంచి 2 పోతే 4, 6 నుంచి 2 పోతే 4. కాబట్టి తీసేస్తే ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి తీసేస్తే 4 రావాలి. కాబట్టి 5x² మైనస్ 6x ప్లస్ 2x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. దీని యొక్క మూలాలు ఏమవుతాయంటే x ఈజ్ ఈక్వల్ టు 2 అని వస్తుంది మనం సాల్వ్ చేసినట్లయితే. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2 విలువకు ఇది సమానము. x ఈజ్ ఈక్వల్ టు 2కు ఇవి సమాంతరం అవుతాయి. DE ఈజ్ ప్యారలల్ టు AB అవుతాయి. ఓకేనా? రైట్. హరియాలి నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్, ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717 9866517363. హరియాలి ఎక్స్క్లూసివ్ నర్సరీ అండ్ గార్డెన్. మా ప్రత్యేకతలు ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, గార్డెన్ డెవలప్మెంట్, గార్డెన్ మెయింటెనెన్స్, రెడీమేడ్ ల్యాండ్ బెడ్స్, అన్ని రకాల పూల మొక్కలు, ఇండోర్ అండ్ ఫారెస్ట్ ప్లాంట్స్ మరియు ఫ్రూట్స్ ప్లాంట్స్ లభించును. అంతేకాకుండా సీజన్ సీడింగ్ ప్లాంట్స్ మరియు హార్టికల్చర్ సర్వీసెస్ లభించును. మా వద్ద ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లభించును. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. హరియాలి నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్, ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717 9866517363. ఎక్స్క్లూసివ్ నర్సరీ అండ్ గార్డెన్. మా ప్రత్యేకతలు ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, గార్డెన్ డెవలప్మెంట్, గార్డెన్ మెయింటెనెన్స్, రెడీమేడ్ ల్యాండ్ బెడ్స్, అన్ని రకాల పూల మొక్కలు, ఇండోర్ అండ్ ఫారెస్ట్ ప్లాంట్స్ మరియు ఫ్రూట్స్ ప్లాంట్స్ లభించును. అంతేకాకుండా సీజన్ సీడింగ్ ప్లాంట్స్ మరియు హార్టికల్చర్ సర్వీసెస్ లభించును. మా వద్ద ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లభించును. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. హరియాలి నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్, ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717 9866517363. మరొక లెక్క చూద్దాం. 7వ లెక్క. త్రిభుజము PQRలో AB సమాంతరము, ఇది త్రిభుజం PQR. ఈ త్రిభుజం PQRలో AB సమాంతరం QR. AB అనేది ఒక రేఖ, AB సమాంతరము QR అని ఇవ్వబడ్డది. AB సమాంతరం QR. AB విలువ 3 సెంటీమీటర్లు. AB విలువ ఎంత? 3 సెంటీమీటర్లు. PB విలువ 2 సెంటీమీటర్లు. PB విలువ 2 సెంటీమీటర్లు. PR విలువ 6 సెంటీమీటర్లు. అంటే PR అంటే ఇది మొత్తం
పి నుంచి ఆర్ వరకు, పిఆర్ విలువ 6 సెంటీమీటర్లు అయినా క్యూఆర్ పొడవును మనం కనుక్కోవాలి. క్యూఆర్ పొడవును కనుక్కోవాలి. మనకు ఈ భుజము ఒక భుజంకు ఎదురుగా గీచిన సమాంతర రేఖ మిగిలిన 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. మళ్ళా ఇంకా ఏమవుతుందంటే తేల్సి సిద్ధాంతం నుండి ఇక్కడ ఈ 2 త్రిభుజాలు సరూపాలు అవుతాయి. ఈ కోణానికి సమాంతరం కాబట్టి ఈ కోణానికి సమానం. ఆటోమేటిక్గా ఇది పరావర్తన ధర్మం, అంటే ప్రతి కోణం దానికదే సమానం. అంటే ఈ త్రిభుజంలోని 3 కోణాలు వరుసగా ఈ పెద్ద త్రిభుజంలోని 3 కోణాలకు సమానమే. అనురూప కోణాలు సమానం. అనురూప కోణాలు సమానమైతే కోకో సరూపత నియమం ప్రకారంగా ఈ 2 త్రిభుజాలు సరూపాలు. ఏంటి? త్రిభుజము పిఏబి సిమిలర్ టు త్రిభుజము పిక్యూఆర్. ఎందుకంటే కోకో సరూపత నియమం ప్రకారం అంటే 2 త్రిభుజాలు సరూపాలు అయితే వాటి అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. ఈ క్యూఆర్ విలువ మనకు తెలియదు, క్యూఆర్ అనే రాసుకుందాం. ఇక్కడ అనురూప భుజాలు ఏంటి అంటే ఇక్కడ పీబీ తీసుకున్నట్లయితే పీబీ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్. ఇక్కడ కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ లెటరే తీసుకోవాలి. ఏంటి? పిఆర్. పీబీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఇక్కడ నోన్ వాల్యూసే తీసుకోవాలి, తెలిసిన విలువలనే తీసుకోవాలి. పిఏ తీసుకుంటే అది పిఏ విలువ మనకు తెలియదు కాబట్టి తెలిసిన ఇక్కడ ఏబి ఇచ్చిండ్రు కాబట్టి ఏబి అంటే లాస్ట్ 2 లెటర్స్. ఇటువైపు ఈ లాస్ట్ 2 లెటర్స్, ఇక్కడ కూడా లాస్ట్ 2 లెటర్స్నే మనం తీసుకోవాల్సి ఉంటుంది. క్యూఆర్. పీబీ ఎంత? 2 బై పిఆర్ ఎంత? పిఆర్ ఆర్ అని ఇచ్చిండ్రు. ఏబి ఎంత? 3 సెంటీమీటర్లు. క్యూఆర్ మనకు తెలియదు. ఇప్పుడు క్యూఆర్ తెలియాలంటే ఈ క్యూఆర్ని ఇటుకే తీసుకురండి, ఈ 2/6ని ఇటుకే తీసుకురండి. ఏమవుతుందంటే క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 × 6/2. 2 ఎక్కం 2, 2 3 6. అంటే క్యూఆర్ ఎంత అవుతుందంటే 3 × 3. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్లు. 3 3 9 సెంటీమీటర్లు కాబట్టి ఇట్లా క్యూఆర్ విలువను మనం కనుక్కోవచ్చు, క్యూఆర్ పొడవును కనుగొనవచ్చు. అట్లనే నెక్స్ట్ ఇంకొక లెక్క చూడండి. ఒక్కొక్కసారి ఏమని అడుగుతారంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతమును తెలుపుము అని కూడా అడగవచ్చు. కాబట్టి మనకు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం తెలిసి ఉండాలి. ఒక త్రిభుజంలో ఒక భుజానికి ఎదురుగా గీచిన సమాంతర రేఖ మిగిలిన 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది లేకుంటే ఖండిస్తుంది అనేటువంటిది. ఇంకొక లెక్క చూడండి, 8వ లెక్క. ట్రెపీజియం ఏబిసిడిలో ఏబి సమాంతరము డిసి, దాని కర్ణములు పరస్పరం బిందువు ఓ వద్ద ఖండించుకుంటాయి. అయినా ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని చూపండి అని అన్నాడు. అంటే ఇక్కడ ట్రెపీజియం అంటే చతుర్భుజాలలో
ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉన్నదాన్ని ట్రెపీజియం అంటారు. చతుర్భుజాలలో రకాలు ఉంటాయి. దాంట్లో ఒక జత ఎదుటి భుజాలు, వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, దెన్ ద quadrilateral is said to be a trapezium. This pair of opposite sides are parallel. ABCD. You have to take either in clockwise direction or in anti-clockwise direction. దీన్ని సవ్య దిశలో కానీ అపసవ్య దిశలో కానీ మాత్రమే తీసుకోవాలి. అంతేగాని ABCD ఇట్లా తీసుకోవద్దు, ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దు. ఒక సవ్య దిశ కానీ ఒక అపసవ్య దిశను కానీ మాత్రమే ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం బొమ్మ దించేటప్పుడు, పటాన్ని దించేటప్పుడు ఈ జాగ్రత్తను మనం పాటించాల్సి ఉంటుంది. దాని కరణాలు ఏంటి అంటే డిబి అనేది ఒక కరణం, డిబి ఒక కరణము, ఏసీ ఒక కరణం. ఈ రెండు ఎక్కడ ఖండించుకుంటున్నాయి? ఓ అనే బిందువు దగ్గర ఖండించుకుంటున్నాయట. అయితే మనం చూపెట్టాల్సింది ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని చూపెట్టాలి. అంటే దీన్ని మనకు ఏం చేయాలంటే చిన్న నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటిది నిర్మాణము? ఈ సిడికి సమాంతరంగా ఓ గుండా ఒక సరళ రేఖను గీసుకుందాం. దీని పేరు ఏంది? పి అని పేరు పెట్టండి. ఏదో బిందువు. నిర్మాణం ఏంటిదంటే నిర్మాణము సిడికి సమాంతరంగా ఓ గుండా ఒక సరళరేఖ ఖండాన్ని, సరళరేఖా ఖండము పిఓను గీయుము. Now this PO is parallel to this side. Now ఈ ట్రయాంగిల్లో ఇప్పుడు చూడండి, సారా అంటే ఉపపత్తి చూపెడుతున్నా. దత్తాంశం ఏంటంటే ఇచ్చిందే దత్తాంశం. ఏదైతే లెక్క ఇచ్చిండ్రో ట్రెపీజియం ఏబిసిడిలో ఏబి సమాంతరం డిసి, దాని కర్ణాలు పరస్పరం ఓ బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఇది దత్తాంశం, ఇక్కడి వరకు దత్తాంశం. ఇది సారాంశం. ఏది? ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అనేది సారాంశం. దట్ ఈజ్ వాట్ వీ రిక్వైర్డ్ టు ప్రూఫ్. ఆర్టీపీ అంటారు దాన్ని, రిక్వైర్డ్ టు ప్రూఫ్. నెక్స్ట్ ఇప్పుడు ఉపపత్తి అంటే ప్రూఫ్. ఇప్పుడు త్రిభుజము ఏడిసిలో ఏంటిది? పిఓ అనేది పిఓ ఈజ్ ప్యారలల్ టు డిసి. పిఓ అనేది డిసికి సమాంతరం. ఒక భుజానికి ఎదురుగా గీచిన సమాంతర రేఖ మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఇది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి. దట్ ఇంప్లైస్ ఏపీ బై పీడి ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై ఓసి. దిస్ ఈజ్ నెంబర్ 1 ఈక్వేషన్. అట్లనే ఈ త్రిభుజం చూడండి. ఇప్పుడు ఏ త్రిభుజము? కింది నుంచి ఏబిడి త్రిభుజం ఏబిడిలో ఏబికి కూడా ఇది పిఓ అనే రేఖ సమాంతరం అవుతుంది. దీనికి ఇది సమాంతరం అయితే ఇది దీనికి సమాంతరం అవుతుంది. కాబట్టి ఈ రేఖకు సమాంతరం సంక్రమణ ధర్మం ప్రకారంగా. అంటే పిఓ ఈజ్ ప్యారలల్ టు ఏబి. దేర్ ఫోర్ ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ కూడా ఏపీ బై పీడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బిఓ బై ఓడి. ఎందుకంటే తేల్స్ సిద్ధాంతం, ఇక్కడ కూడా తేల్స్ సిద్ధాంతమే, ఇక్కడ కూడా తేల్స్ సిద్ధాంతం. ఇది కూడా తేల్స్ సిద్ధాంతాన్నే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటారని చెప్పిన, అది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి అని కూడా రాయొచ్చు.
ఇప్పుడు ఇది రెండో సమీకరణం తీసుకోండి. ఈ ఒకటో సమీకరణంలో ఇటువైపు ఏపీ బై పీడీ ఉంది, ఇక్కడ కూడా రెండో సమీకరణంలో ఏపీ బై పీడీనే ఉంది. రైట్ సైడ్ ఏముంది, ఇవి రెండు ఎల్హెచ్ఎస్లు సమానం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వన్స్ ఆర్ ఈక్వల్, therefore automatically the right hand side ones are will be equal. AO by OC 1 2ల నుండి AO by OC is equal to BO by OD, లేదా OA దీన్నే ఇంకొక విధంగా OA by OC is equal to OB by OD. ఇప్పుడు మనం ఇది ఇటుకే తీసుకొస్తే, ఇది ఇటుకే పోతే OA by OB ఈజ్ ఈక్వల్ టు OC by OD అని మనం చూపెట్టాల్సిన సారాంశం. ఇట్లా లెక్కలను మనం చూపెట్టాల్సి ఉంటుంది. ఇంకొక లెక్క చూడండి. తొమ్మిదో లెక్క. పటంలో PQ అనేది MNకి సమాంతరం. మళ్ళీ KP బై PM ఈజ్ ఈక్వల్ టు 4/13 మరియు ఏమిచ్చారంటే KN ఈజ్ ఈక్వల్ టు 20.4 సెంటీమీటర్లు అయినా KQ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఇక్కడ మనం ఈ పటాన్ని గీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి. PQ సమాంతరము MN. ఇక్కడ పటం గీసుకోవాలి. KPQ అని గీసుకోండి, KMN అని గీసుకోండి, KMN. KMN ఇక్కడ పటం ఇచ్చిండ్రు. దీంట్లో PQ అనే రేఖ MNకి సమాంతరం. KP బై PM ఎంత ఇచ్చిందంటే KP బై PM ఈజ్ ఈక్వల్ టు 4/13. మరి KN ఇవ్వబడ్డది. KN విలువ ఎంత ఇచ్చిండ్రు? 20.4. KN విలువ 20.4 అని ఇచ్చిండ్రు. అంటే PM ఇక్కడ 13 అనుకోండి, ఇది KP 4 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే 4/13 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానమవుతుంది? KQ బై QNకి సమానమవుతుంది. మరి మనకు KQ తెలియదు, QN కూడా తెలియదు. ఈ ఏం అడుగుతున్నారు? KQ అడుగుతున్నారు. ఏదైతే అడుగుతున్నారో దాన్ని X అనుకోండి. KQని X అనుకున్నట్లయితే ఈ QN విలువ ఎంత అవుతుందంటే ఈ KNలో నుంచి KQ తీసేస్తే మిగిలిందే QN కదా. KNలో నుంచి KQ తీసేస్తే మిగిలింది QN. అంటే 20.4లో నుంచి Xను తీసేస్తే మిగిలిందే QN. దేర్ఫోర్ KQ ఈజ్ ఈక్వల్ టు X అనుకోండి. X అనుకొనినా ఏమవుతుంది? QN ఈజ్ ఈక్వల్ టు 20.4 మైనస్ X అగును. అప్పుడు KP బై PM ఈజ్ ఈక్వల్ టు KQ బై QN. అంటే 4/13 ఈజ్ ఈక్వల్ టు X బై 20.4 మైనస్ X. అంటే అడగుణకారం చేసినట్లయితే 4 × 20.4 మైనస్ X ఈజ్ ఈక్వల్ టు 13X. 4 × 20.4 అంటే 20.4ని
4తోని గుణకారం చేసినట్లయితే 81.6 వస్తుంది. మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4x ఈజ్ ఈక్వల్ టు 13x. అంటే ఈ 13xలో నుంచి ఇటు 4x ఇటు వస్తే ప్లస్ 4x అవుతుంది. 13x ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 81.6. అంటే 17x ఈజ్ ఈక్వల్ టు 81.6. అంటే x ఈజ్ ఈక్వల్ టు 81.6/17. 17 నాళ్ళ 68. 68లో 81లో నుంచి 68 పోతే 13 మిగులుతుంది. 136 అవుతుంది. 17 7 119. 17 8 136. 17 ఎక్కం 17. 17 4 68. 17 8 136. అంటే ఇక్కడ పాయింట్ ఉన్నది కాబట్టి పాయింట్ అనే స్థానాన్ని ఇక్కడ పెట్టినట్లయితే ఎక్స్ విలువ దేనికి సమానం అవుతుంది? 4.8కి 8 సెంటీమీటర్లకు సమానము. అట్లా అంటే ఎక్స్ అంటే ఏమనుకున్నాం? కేక్యూ ఈజ్ ఈక్వల్ టు 4.8 సెంటీమీటర్లు. ఈ విధంగా కేక్యూ విలువను మనం రాబట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇంకా చిన్న చిన్న లెక్కలను మనం చూద్దాం. కొన్ని చిన్న లెక్కలను అంటే బిట్లలో అడుగుతారు ఒక్కొక్కసారి. చిన్న లెక్కలు చూసినట్లయితే ఇక్కడ ఒక పటం ఇచ్చిండ్రు. 10వ లెక్క. ఈ పటం ఏబిసిలో పిక్యూఆర్ అనే పటం తీసుకోండి. పిక్యూఆర్ అనే పటం. ఈ పిక్యూఆర్ అనే పటంలో ఇంకొక త్రిభుజం ఉంది. ఇదొక త్రిభుజం, ఇంకొక త్రిభుజం ఉంది. ఈ త్రిభుజంలో ఇక్కడ ఇట్లా పటం ఇవ్వబడ్డది. మనకు పుస్తకంలో ఈ మోడల్లో ఒక లెక్కని ఇచ్చిండ్రు చూడండి. ఇవి అన్నీ ఓ దగ్గర కలుసుకుంటాయి. మళ్ళీ ఇది పేరు ఏ, దీని పేరు ఏ, దీని పేరు బి, దీని పేరు సి. అట్లనే ఈ రేఖకు సమాంతరము, ఈ రేఖకు సమాంతరం, ఈ రేఖ ఈ ఏ అనే రేఖ పిఆర్ అనే రేఖకు సమాంతరం. అయితే ఇక్కడ ఏబిసిలు ఓపి, ఓక్యూ మరియు ఓఆర్లపై బిందువులు. ఏబిసిలు ఓపి, ఓక్యూ మరియు ఓఆర్లపై బిందువులు ఏబిసి అనేటువంటి. అయితే ఇప్పుడు ఏం చూపెట్టాలి? ఏబి అనేది సమాంతరం పిక్యూ అని చూపెట్టాలి. ఏసీ అనేది సమాంతరం పిఆర్ అని చూపెట్టాలి. బీసీ అనేది సమాంతరం క్యూఆర్ అని చూపెట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, త్రిభుజం ఓపీక్యూ తీసుకోండి. త్రిభుజం ఓపీక్యూలో ఏంటిది? ఏబి సమాంతరం పీక్యూ. ఏబి సమాంతరం పీక్యూ. ఏబి సమాంతరం పీక్యూ. ఏబి సమాంతరం పీక్యూ. ఇది దత్తాంశమే, ఇవ్వబడ్డది, లెక్కలో ఇవ్వబడ్డది. ఏబి సమాంతరం పీక్యూ దత్తాంశం ఇవ్వబడ్డది. అట్లనే ఏసీ సమాంతరం పిఆర్ అని ఇవ్వబడ్డది. ఏసీ సమాంతరం పిఆర్ అని కూడా ఇవ్వబడ్డది. ఏసీ సమాంతరం పిఆర్ అని ఇవ్వబడ్డది. ఇది కూడా దత్తాంశమే. మనం ఏం చూపెట్టాల్సింది ఉంది అంటే బీసీ సమాంతరం క్యూఆర్ అని చూపెట్టాలి. థర్డ్ సైడ్ బీసీ సమాంతరం క్యూఆర్. సారాంశం ఏంటిదంటే బీసీ సమాంతరం క్యూఆర్ అని చూపెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఏపీ సమాంతరం పీక్యూ కాబట్టి, ఏబీ సమాంతరం పీక్యూ కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓబీ బై బీక్యూ. ఇది ఒకటోది చూడండి. ఓఏ బై
OA by AP. OA by AP. ఏ త్రిభుజంలో OPQ